గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రీవియస్ క్లాసెస్ లో మనము దశాంశ సంఖ్యలు అనే చాప్టర్ స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తున్నామండి. 6th క్లాస్ మనకి కంప్లీట్ అయిపోయింది. ప్రీవియస్ క్లాస్ లో 7th క్లాస్ లో ఇంట్రొడక్షన్ మనం డిస్కస్ చేసాము. అంటే 7th క్లాస్ లో ఫస్ట్ ఎక్సైజ్ సాల్వ్ చేసామండి. ఈ రోజు మన క్లాస్ ఏంటి అంటే 7th క్లాస్ లో ఇంకొక ఎక్సైజ్ ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయండి. అవి మనం డిస్కస్ చేసుకున్నామంటే ఈ రోజుతో మనకి చాప్టర్ కంప్లీట్ అయిపోతుందండి. సో ఈ రోజు మన క్లాస్ ఏంటి అంటే దశాంశ సంఖ్యలను ఎలా గుణించాలి, ఎలా భాగించాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటి? దశాంశ సంఖ్యలను ఎలా గుణించాలి, ఎలా భాగించాలి. ఈ టాపిక్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకొని దానికి సంబంధించిన ఒక అభ్యాసం ఇచ్చారండి. దాన్ని మనం డిస్కస్ చేసుకున్నామంటే ఇక్కడతో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ క్లియర్ కదండి? ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటి? దశాంశ సంఖ్యలను ఎలా గుణించడం అండ్ ఎలా భాగించడం, అంటే గుణకారం భాగహారం ఎలా చేయాలి, దశాంశ సంఖ్యలను ఎలా గుణించాలి, ఎలా భాగించాలో ఈరోజు మనం డిస్కస్ చేస్తామండి. ఫస్ట్ గుణకారం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ గుణకారం గురించి మనం తెలుసుకుందాము, తర్వాత భాగహారంకి వెళ్దామండి. ఎందుకు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి, గుణకారము భాగహారం వేరు వేరు కాదండి, ఒకటే. ఎలా అంటే భాగహారం సపోజ్ 3/2 డివైడెడ్ బై 3/2 ఇచ్చారండి. ఇలా డివైడ్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? 3/2 డివిజన్ సింబల్ ఉన్న ప్లేస్ లో ఇంటూ పెట్టుకొని దీనిని రెసిప్రోకల్ చేసి రాసుకోవాలి, అంటే 2/3 రాసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ ఏమైపోయింది, మనకి సెకండ్ స్టెప్ వచ్చే కాడికి డివిజన్ భాగహారం అనేది గుణకారంగా మారిపోయింది. అవునా? సో మనకి భాగహారం అంటే సపరేట్ టాపిక్ మనకి కాదు, గుణించడం కరెక్ట్ గా తెలిసిందంటే భాగహారం మనకు వచ్చినట్టే. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలండి, గుణకారం ఎలా చేయాలో కరెక్ట్ గా నేర్చుకున్నాము అంటే భాగహారం కూడా మనకు అయిపోయినట్టే అండి. చూద్దాం దీంట్లో ఏముందో. ఫస్ట్ నార్మల్ గా మనం ఎలా ఉంటుందో చూద్దాం. అంటే సపోజ్ 2.3 ఇంటూ 5 అంటాడండి. 2.3 ఇంటూ 5 దీని వాల్యూ ఎంత అంటాడు. ఇప్పుడు 2.3 అనేది ఒక దశాంశ సంఖ్య, అవునా? 5 అనేది మామూలు నెంబర్ అండి. దీన్ని ఎలా గుణించాలి అంటే ఫస్ట్ పాయింట్ ఉంది అనే విషయం పక్కన పెట్టండి. ఓకేనా? పాయింట్ లేదు అనుకొని డివైడ్ చేయండి. ఏమవుతుందండి? 5 మూల 15, 5 రెండ్ల 10 ప్లస్ 1 11, 115 వచ్చిందా అండి? అంటే 23 ఇంటూ 5 చేస్తే 115 వస్తుంది. బట్ మనకు ఆన్సర్ ఏముండాలి? క్వశ్చన్ లో పాయింట్ ఉంది కాబట్టి ఆన్సర్ లో కూడా పాయింట్ ఉండాలి. అంటే ఇక్కడ పాయింట్ ఎన్ని అంకెల ముందుంది? కుడివైపు నుంచి కౌంట్ చేస్తే పాయింట్ ఎన్ని అంకెల ముందుంది? ఒక అంకె ముందుంది. కాబట్టి ఆన్సర్ లో కూడా ఒక అంకె ముందు పాయింట్ పెట్టుకోవాలండి. అప్పుడు మనకి ఆన్సర్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, పాయింట్ ఇచ్చినా కూడా మీరు ఏం చేస్తారంటే పాయింట్ లేదనుకునే మొత్తం ప్రాసెస్ చేయండి. ఫైనల్ గా క్వశ్చన్ లో ఎన్ని అంకెల ముందు అయితే పాయింట్ ఇచ్చాడో ఆన్సర్ లో కూడా అన్నే అంకెల ముందు పాయింట్ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ కదండి? ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దామండి, మీకు కొంచెం క్లారిఫై అవుతుంది. 5.6 ఇంటూ 3.4 దీని వాల్యూ ఎంత అంటాడు. ఓకేనా? 5.6 ఇంటూ 3.4 దీని వాల్యూ ఎంత అంటాడు. సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ పాయింట్ లేదు అనుకుని సాల్వ్ చేయండి. ఓకే, 4 ఆర్ల 24, 4 5ల 20 ప్లస్ 2 22, 3 ఆర్ల 18, 3 5ల 15 ప్లస్ 1 16. ఓకే ఫ్రెండ్స్, 4 2 8 10, 6 3 9 1. ఆన్సర్ ఎంత అండి? 1904. ఎప్పుడు పాయింట్ లేకపోతే. బట్ మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చారు? పాయింట్ ఇచ్చారు. ఇప్పుడు ఆన్సర్ లో ఎన్ని అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి? ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది. సో ప్రతి నెంబర్ లో కూడా మనం చెక్ చేసుకోవాలండి. ప్రతి నెంబర్ లో కూడా మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ నెంబర్ లో ఒక అంకె ముందు పాయింట్ ఉంది, సెకండ్ నెంబర్ లో కూడా ఒక అంకె ముందు పాయింట్ ఉంది. అంటే మొత్తం ఎన్ని అంకెలు అండి? ఇక్కడ ఒక అంకె, ఇక్కడ ఒక అంకె, అంటే ఇక్కడ 1 డిజిట్, ఇక్కడ 1 డిజిట్, మొత్తం 2 డిజిట్స్ ఉందండి. సో ఆన్సర్ లో కూడా ఏం చేయాలి? 2 అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి. 2 అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి. అంటే 1 2.
ఓకేనా, మనం ఎప్పుడు కుడివైపు నుంచి కౌంట్ చేసుకోవాలండి, కుడివైపు నుంచి కౌంట్ చేసుకోవాలి. 1 2 అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలండి. అప్పుడు మన ఆన్సర్ ఏంటి? 19.04. ఓకే ఫ్రెండ్స్, పాయింట్ లేదు అనుకుని సాల్వ్ చేయాలి. క్వశ్చన్ లో ఎన్ని అంకెల ముందు పాయింట్ ఉందో కౌంట్ చేసుకొని ఆన్సర్ లో కూడా అన్ని అంకెల ముందు పాయింట్ పెట్టుకున్నామంటే మనకి సరిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నార్మల్ మల్టిప్లికేషన్ లేదా డివిజన్ అండి. మనకు కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయండి, అది చూద్దాం. ఏంటి అంటే 5.9 ఇంటూ 10 అంటాడండి. 5.9 ఇంటూ 10. స్పెషల్ కేసెస్ అంటే జీరోస్ తో మల్టిప్లై చేస్తామండి. జీరోస్ తో అంటే ఇంటూ 10, ఇంటూ 100, ఇంటూ 1000 ఎక్సెట్రా ఇలాంటివి. ఇలాంటి నంబర్స్ తో ఎలా గుణించాలి అది ఇప్పుడు మనం చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఇవంతా రెండు దశాంశ సంఖ్యలు లేదా ఎలాగలా ఉంటాయి. ఇక్కడ వచ్చేక్కడికి ఏమవుతుంది? ఇంటూ 10, ఇంటూ 100, ఇంటూ 1000 అంటే అన్ని ఒకటి తర్వాత అన్ని సున్నాలే వస్తుంది. ఇలాంటి నంబర్స్ తో మనం ఎలా గుణించాలో తెలుసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటూ 10 అంటే చూడండి, ఇప్పుడు 59 ఇంటూ 10. ఫస్ట్ ఏం అనుకోవాలి? పాయింట్ లేదనుకోండి. 59 ఇంటూ 10 ఎంత? 590. 590. ఒక అంకె ముందు పాయింట్ ఉంది, ఇక్కడ కూడా ఒక అంకె ముందు పాయింట్ పెట్టుకోండి. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? 59 అవుతుంది. అవునా, 59 అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందామండి, మీకు క్లారిటీ వస్తుంది. 7.8 ఇంటూ 10. 7.8 ఇంటూ 10. 78 ఇంటూ 10 ఎంత అండి? 780. ఒక అంకె ముందు పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక అంకె ముందు పాయింట్ పెట్టుకుంటే ఆన్సర్ ఏమవుతుంది? 78.0. పాయింట్ అవి 0 ఉంటే దాన్ని మనం కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మన ఫైనల్ ఆన్సర్ ఏంటి? 78. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలండి. ఏం గమనించాలి? ఇక్కడ ఒక 0 ఇచ్చినప్పుడు పాయింట్ ఏమైంది? ఒక అంకె తర్వాతకు వచ్చింది. అవునా, అంటే 9 ముందుండే పాయింట్ 9 తర్వాతకు వచ్చింది. అవునా, ఇక్కడ కూడా 8 ముందుండే పాయింట్ 8 తర్వాతకు వచ్చింది. అంటే ఒక ప్లేస్ కుడివైపుకు మారింది. పాయింట్ అనేది ఏమైంది? ఒక ప్లేస్ కుడివైపుకి మారింది. ఆ ఒక్క పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ మనము చూసి చెప్పేయచ్చండి. ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను, ఆన్సర్ మీరే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏంటి అంటే 11.4 ఇంటూ 10. 11.4 ఇంటూ 10 అంటే దీని వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడికి వస్తుంది. అవునా, ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది? 114. 114 అండి. అంటే ఏంటంటే ఇంటూ 10 చేసినప్పుడు ఏమవుతుంది? ఒకటి పక్కన ఒక 0 ఉంటుంది. ఒక 0 ఉంటే పాయింట్ ఒక స్థానం కుడివైపుకి మారుతుంది. ఇదండి మెయిన్ పాయింట్. ఓకే కదండి. గుణించేటప్పుడు ఒక 0 ఉంటే పాయింట్ అనేది ఒక ప్లేసు కుడివైపుకి మారుతుంది. ఇంకొక క్వశ్చన్ ఇస్తానండి, ఇంకో క్వశ్చన్ ఇస్తాను, ట్రై చేయండి. 0.98 ఇంటూ 10. 0.98 ఇంటూ 10 ఏమవుతుందండి? ఇక్కడున్న పాయింట్ ఇక్కడికి రావాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 09 అంటే 9. 9.8. ఆన్సర్ ఏమవుతుంది? 9.8 అవుతుంది. ఇంకొకటి 0.7. 0.7 ఇంటూ 10. దీని వాల్యూ ఎంత అండి? ఇక్కడున్న పాయింట్ ఏమవ్వాలి? ఇక్కడికి రావాలి. అంటే 07 అంటే ఓన్లీ 7. 7 అనేది మన ఆన్సర్ అవుతుందండి. అందరికీ క్లియర్ కదండి. ఒకే ఒక పాయింట్ అండి మైండ్లో పెట్టుకోండి. గుణించేటప్పుడు ఒక 0 ఉంటే పాయింట్ ఒక ప్లేస్ కుడివైపుకు మారుతుంది. ఇప్పుడు 2 సున్నాలు ఉంటే ఏమవుతుంది? 2 స్థానాలు కుడివైపుకు మారాలి. 3 సున్నాలు ఉంటే 3 స్థానాలు కుడివైపుకు మారుతుంది. ఓకేనా, చూడండి. సపోజ్ 6.34 ఇంటూ 100. 6.34 ఇంటూ 100. ఇక్కడ 2 సున్నాలు ఉంది కాబట్టి పాయింట్ ఏమవ్వాలి? 2 స్థానాలు కుడివైపుకు మారుతుంది. 1 2 అంటే ఎక్కడికి రావాలండి? 4 తర్వాత పాయింట్ రావాలి. 4 తర్వాత అంటే 634 అనేది మన ఆన్సర్ అండి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. 0.897 ఇంటూ 100. 0.897 ఇంటూ 100. ఇక్కడ 2 సున్నాలు ఉంది కాబట్టి పాయింట్ ఏమవ్వాలి? ఇక్కడ నుంచి 1 2 2 స్థానాలు కుడివైపుకి మారుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 89.7. 89.7 అనేది మన ఆన్సర్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ కదండి. ఇప్పుడు నెక్స్ట్ 1000 తో మనం ఎలా గుణించాలో చూద్దాం. 1.234 ఇంటూ 1000. ఏమైంది?
ఇక్కడ 3 సున్నాలు ఉంది కాబట్టి మన క్వశ్చన్ లో కూడా ఏమవ్వాలి, పాయింట్ 3 స్థానాలు కుడి వైపుకి జరగాలి. అంటే 1 2 3. ఇప్పుడు పాయింట్ ఎక్కడికి వస్తుందండి, ఇక్కడికి వస్తుంది. అవునా, అప్పుడు అంటే ఆన్సర్ ఏమవుతుంది, 1 2 3 4 అనేది ఆన్సర్ అవుతుందండి. ఇంకో క్వశ్చన్ అండి, 0.25796 ఇంటూ 1000 అంటాడు. 0.25796 ఇంటూ 1000 అంటాడు. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ 3 సున్నాలు ఉంది కాబట్టి క్వశ్చన్ లో కూడా ఏమవ్వాలి, 3 స్థానాలు కుడి వైపుకి జరగాలి. ఇప్పుడు పాయింట్ ఎక్కడ వస్తుందండి, ఇక్కడ వస్తుంది పాయింట్. మన ఆన్సర్ ఏమవుతుంది, 257.96. 257.96. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ కదండి అందరికి. 10తో గుణిస్తే పాయింట్ ఏమవ్వాలి, ఒక స్థానం కుడి వైపుకి జరగాలి, ఒక స్థానం కుడి వైపుకి మారుతుందండి. అదే 100తో గుణిస్తే ఏమవుతుంది, 2 స్థానాలు కుడి వైపుకి జరుగుతుంది. అదే 1000తో గుణిస్తే ఏమవుతుంది, 3 స్థానాలు కుడి వైపుకి మారుతుందండి. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ కదండి. 10 100 1000తో గుణించడం మనకి చాలా ఈజీ. ఆన్సర్ అనేది మనం చూసి చెప్పేయచ్చు. ఎందుకు, 10 అంటే ఒక స్థానం కుడి వైపుకి మారాలి, 100 అంటే 2 స్థానాలు కుడి వైపుకి మారుతుంది, 1000 అంటే 3 స్థానాలు కుడి వైపుకి మారుతుంది. ఇలా 4 సున్నాలు అంటే 4 స్థానాలు, 5 సున్నాలు ఉంటే 5 స్థానాలు, ఇలా మనం కంటిన్యూ చేసుకుంటా ఉండొచ్చు. సో మామూలు గుణకారం అయితే మనకి తెలిసిందే. క్వశ్చన్ లో ఎన్ని అంకెల ముందు పాయింట్ ఉంటుందో ఆన్సర్ లో కూడా అన్ని అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి. క్లియర్ కదండి. డివిజన్ కూడా మనకి సేమ్ ప్రాసెస్ అండి. ఇది మనకి చేస్తాము. ఇక్కడికి వచ్చేకాడికి ఇక్కడ గుణకారంలో మనం ఏం చేసాము, కుడి వైపుకి మారింది పాయింట్ అనేది, ఏమైంది కుడి వైపుకి మారింది. ఆన్సర్ లో ఏమవ్వాలి, సారీ, ఇక్కడ గుణకారంలో పాయింట్ కుడి వైపుకి వెళ్ళింది. అదే భాగహారంకి వచ్చేకాడికి పాయింట్ ఏమవుతుందంటే ఎడమ వైపుకి జరుగుతుందండి. ఓకేనా, గుణకారంలో కుడి వైపుకి మూవ్ అవుతూ వెళ్తే భాగహారంలో ఎడమ వైపుకి మూవ్ అవుతూ వస్తుంది. అదొక్కటే డిఫరెన్స్ అండి. మిగతా అంతా భాగహారం సేమ్ ప్రాసెస్ అండి. చూద్దాం, భాగహారంలో కూడా మనము కొన్ని ప్రాబ్లమ్స్ చేసామంటే మనకి క్లారిటీ వస్తుందండి. అందరికీ గుణకారం క్లియర్ కదండి, గుణకారం అందరికీ క్లియర్ కదండి, మనకి చాలా ఇంపార్టెంట్ బేసిక్స్ కూడా. ఇప్పుడు భాగహారం చూద్దాం. 56/10 అంటాడు. 56/10 ఎంతండి, మామూలుగా చేస్తే మనం చేస్తాము, చేయకుండా ఆన్సర్ చేయాలి. భాగహారం చేసి అందరూ చేస్తారు, భాగహారం చేయకుండా మనం చూసి ఆన్సర్ చెప్పేయాలి. అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు సపోజ్ ఇదే 5.6 ఇంటూ 10 అన్నానండి. 5.6 ఇంటూ 10 అన్నా, ఇప్పుడు ఏమవుతుంది, పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మారుతుంది. అంటే 56 అనేది ఆన్సర్ అవుతుందండి. క్లియర్ కదండి. ఇప్పుడు ఇక్కడ భాగహారం 10తో భాగహారం చేస్తున్నప్పుడు ఏమవుతుందని చెప్తున్నాము, ఎడమ వైపుకి జరగాలి. పాయింట్ ఇక్కడ లేదు అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఉన్నట్టు పాయింట్ అంటే ఒక స్థానం ఎడమ వైపుకి జరగాలి. అంటే ఇక్కడ ఉన్న పాయింట్ ఒక అంకె ముందు పెట్టుకోవాలండి. అంటే ఇక్కడికి వస్తుంది పాయింట్, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 5.6 అవుతుందండి. ఓకే కదండి. సపోజ్ 79/10 ఉందండి. ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటి, ఒక అంకె ముందు పాయింట్ పెట్టుకోవాలి, అంటే 7.9. ఓకే కదండి. నెక్స్ట్ 68.9/10. 68.9/10. ఇప్పుడు ఏమవుతుందండి, పాయింట్ ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడికి రావాలి. అంటే ఆన్సర్ ఏమవుతుంది, 6.89. క్లియర్ కదండి. నెక్స్ట్ 0.46/10. దీని ఆన్సర్ ఏంటండి, సరే ఫ్రెండ్స్, 0.46 వద్దు, 1.69/10. 1.69/10. ఇప్పుడు ఏమవుతుంది, పాయింట్ ఇక్కడున్న పాయింట్ ఇక్కడికి వస్తుంది. అంటే ఏంటి ఫైనల్ ఆన్సర్, 0.169. 0.169 అండి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ 64/100. 64/100. దీన్ని మనం ఎలా మార్చుకోవాలి, 2 సున్నాలు ఉంది కాబట్టి 2 అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి. అంటే 1 2. ఇప్పుడు పాయింట్ ఎక్కడ వస్తుందండి, ఇక్కడ వస్తుంది. అంటే ఆన్సర్ ఏంటి, 0.64. పాయింట్ ముందు ఏమీ లేకపోతే 0 పెట్టుకోవాలండి, 0.64. నెక్స్ట్ 70
2.100. దీని ఆన్సర్ ఏమవుతుందండి? 1 2 పాయింట్ ఎక్కడ ఇక్కడ వస్తుంది అంటే 0.72. నెక్స్ట్ 57.2/100. దీని ఆన్సర్ ఏమవుతుందండి? 2 అంకెల ముందు పాయింట్ వస్తే ఆన్సర్ 5.72. నెక్స్ట్ 69.3/100. ఇప్పుడు ఏమవుతుందండి? 2 అంకెల ముందు పాయింట్ అంటే ఇక్కడున్న పాయింట్ 1 2 ఇక్కడికి రావాలండి. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 0.693. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ కదండి? నెక్స్ట్ 1000 కూడా మనకి సేమ్ ప్రాసెస్ చేస్తామండి. ఇంకొకటి చేస్తాం, నార్మల్ డివిజన్ ఇస్తే ఎలా చేయాలో చూద్దామండి. సపోజ్ 5.3 వద్దండి, 5.4/0.3 అంటాడండి. 5.4/0.3. దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే డివిజన్లో ఇలా ఇచ్చినప్పుడు పాయింట్ అనేది రిమూవ్ చేసుకోవాలండి. పాయింట్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే ఒక అంకె ముందు పాయింట్ ఉంటే 10తో గుణిస్తే పాయింట్ పోతుందండి. ఓకే, ఇంతకుముందే చెప్పుకున్నామండి. 5.6 × 10 ఎంత? 56. అంటే ఒక అంకె ముందు పాయింట్ ఉంటే 10తో గుణించినప్పుడు ఏమైంది? పాయింట్ అనేది వెళ్ళిపోయింది. అంటే ఒక అంకె ముందు పాయింట్ ఉంటే మనం 10తో గుణించుకుంటే పాయింట్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఒక అంకె ముందు పాయింట్ ఉంది కాబట్టి 10తో గుణించండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? 5.4 × 10 54, 0.3 × 10 3. 3 1 3 8. మన ఆన్సర్ ఏంటప్పుడు 18 అనేది మన ఆన్సర్ అవుతుందండి. అంటే పాయింట్ రిమూవ్ చేసుకోవాలండి, అప్పుడు మనకి క్వశ్చన్ ఈజీగా చేంజ్ అవుతుంది. క్లియర్ కదండి? ఇంకో క్వశ్చన్ చేద్దాము, మీకు డౌట్ ఉంటే క్లియర్ అయిపోతుంది. 1.63 by 0.9 అన్నానండి. 1.62/0.9. దీన్ని మనం ఎలా చేయాలి అంటే చూడండి, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నామండి. ఏ ప్రాసెస్ చేసేటప్పుడైనా పాయింట్ తర్వాత సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండాలి. అంటే ఇక్కడ 2 అంకెలు ఉంటే ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 అంకెలా ఉండాలండి. అవునా? అప్పుడే మనకి కూడడం కానీ, తీసివేయడం కానీ, కంపేర్ చేయడం కానీ, అంటే ఏది చిన్నది ఏది పెద్దది చెప్పడం కానీ ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే పాయింట్ తర్వాత ఇక్కడ 2 అంకెలు ఉంటే ఇక్కడ 2 అంకెలే ఉండే విధంగా మార్చుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఆ ప్రాబ్లం రాలేదండి. ఎందుకు? ఇక్కడ 1 అంకే ఉంది, ఇక్కడ 1 అంకే ఉంది కాబట్టి మనకి ఆ ప్రాబ్లం రాలేదు. బట్ ఇక్కడ ఏమైంది? పాయింట్ తర్వాత ఇక్కడ 2 అంకెలు ఉంటే ఇక్కడ 1 అంకే ఉంది. అప్పుడు మనకి కొంచెం కన్ఫ్యూజన్స్ వస్తుందండి. ఓకే, సబ్జెక్ట్ బాగా తెలుసుంటే మనం ఫాస్ట్గా చేస్తాం. ఇబ్బందిలా బేసిక్స్లో మనకి ఇబ్బందిగా ఉంటే ఫస్ట్ మనకు బేసిక్స్ నుంచి వెళ్ళాలి. అప్పుడు మనకి క్లారిటీగా సబ్జెక్ట్ అర్థమవుతుందండి. తర్వాత మీరు ఎన్ని ట్రిక్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలి? పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉందో ఇక్కడ కూడా పాయింట్ తర్వాత అన్ని అంకెలు ఉండే విధంగా మార్చుకోవాలి. ఇక్కడ 2 అంకె లేదు, లేకపోతే ఏం చేయాలి? 0 పెట్టుకోవాలండి. 0 పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇలా సరిపోయింది. ఇక్కడ ఏం చేస్తామండి? పాయింట్ 1 అంకె ముందు ఉంటే 10తో గుణించినాం. ఇక్కడ పాయింట్ 2 అంకెల ముందు ఉంది కాబట్టి 100తో గుణించాలి. ఇక్కడ కూడా ఏం చేయాలి? 100తో గుణించాలి. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం లవాన్ని ఏ నెంబర్తో అయితే గుణిస్తామో హారాన్ని కూడా అదే నెంబర్తో గుణించాలి. ఓకేనా? అందుకే ఇక్కడ మనం మార్చుకున్నాం. ఇక్కడ 10తో గుణించినాం, ఇక్కడ 10తోనే గుణించాలి. ఇక్కడ 100తో గుణించి ఇక్కడ 10తో గుణించారనుకోండి ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. సో కాబట్టి మనము ఇక్కడ 2 అంకెలు ఉండే విధంగా మార్చుకున్నామండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? 1.62 × 100 162, 0.90 అంటే పాయింట్ తీసేయాలి కదండి, అప్పుడు ఏమవుతుంది? 90 అవుతుంది. ఓకేనా? ఇంకా దీన్ని భాగించడం మీకు తెలిసిందే. 9 10 9 9 9 8 72 అంటే 18/10. 18/10 ఎంత అండి? 1.8. అంటే ఒక అంకె ముందు పాయింట్ పెట్టుకోవాలి. 1.8 చూసారు కదండి, ఈజీగా అయిపోతుంది. అంటే పాయింట్ రిమూవ్ చేసుకుంటే మీకు క్వశ్చన్ అనేది సింపుల్ గా సాల్వ్ చేయొచ్చండి. పాయింట్ ఉంటే డిఫికల్టీ, అది డివిజన్ లో చూసుకోవాలండి. డివిజన్ లో ఏం చేయాలండి?
పాయింట్ ఉంటే పాయింట్ని తరిమేయండి. ఓకేనా, పాయింట్ని తరిమి కొట్టేయండి. ఇప్పుడు పాయింట్ లేదు అనుకోండి, డివిజన్ ఎలా చేయాలో మీకు తెలుసు. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ కదండి. ఇది మనం గుణకారం లేదా భాగాహారం చేసే పద్ధతి. మనకి కొన్ని ఎగ్జాంపుల్స్, ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారండి, దాన్ని సాల్వ్ చేసాము అంటే మనకి సబ్జెక్ట్ కొంచెం స్ట్రాంగ్ గా మైండ్ లోకి ఎక్కుతుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10 ఉందండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10 ఉంది. ఏది 7th క్లాస్ అండి, ఇది 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో. ఉదాహరణ 10 చూద్దామండి. దీర్ఘచతురస్రం పొడవు 7.1 సెంటీమీటర్, వెడల్పు 2.5 సెంటీమీటర్లు అయినా వైశాల్యం ఎంత అన్నాడు. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటండి? పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఎంత? 7.1. వెడల్పు ఎంత? 2.5. దీన్ని గుణించాలి. ఎలా గుణించాలండి? పాయింట్ ఉంది కానీ మనం ఏమనుకోవాలి, పాయింట్ లేదనుకోండి. పాయింట్ లేదనుకోండి, లేదనుకుని గుణించండి. 25 ఒకట్ల 25, 25 ఏళ్ళు ఎంత అండి? 175. 175 ఒక 2, 177. మన ఆన్సర్ ఏంటి? 177, 5. ఇది మన ఆన్సర్. కానీ పాయింట్ అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ ఒక అంకె ముందు ఉంది, ఇక్కడ ఒక అంకె ముందు ఉంది. అంటే మొత్తం 2 అంకెల ముందు పాయింట్ ఉంది. ఇక్కడ కూడా 2 అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఆన్సర్ ఏంటండి? 17.75 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. 17.75 చదరపు సెంటీమీటర్లు. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ కదండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 11. సరాసరి ఎంత అన్నాడు. సరాసరి ఎంత అంటే సరాసరి ఫార్ములా ఏంటండి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. అంటే వీటన్నిటిని గుణించుకొని ఎన్ని అంకెలు ఉంటే ఆ నెంబర్తో డివైడ్ చేయాలండి. అంటే 4.2, 3.8, 7.6 బై 1, 2, 3. కాబట్టి 3తో భాగించాలి మనం. దీన్ని ఎలా గుణించాలంటే మనం డైరెక్ట్ గా చేసేస్తామండి. 7 ఒక 3 10, 10 4 14, 14, 0.2, 0.8 1 అవుతుంది. 15, 15.6, 15.6 బై 3. ఓకే ఫ్రెండ్స్, కూడడం ఇంక మనము డైరెక్ట్ గా చేయాలండి. చిన్నపిల్లలాగా ఇలా రాసుకొని మనం చేయకూడదండి, డైరెక్ట్ గా చేయాలి. ఫస్ట్ పాయింట్ యువతులుండే చేసేయండి ఫ్రెండ్స్. 7 3 10, 10 4 14 పక్కన పడిపోయిందా? 0.2, 0.8 1 అవుతుంది. 8 2 10 కదండి, 10 అంటే 1. అంటే 14, 1 15, ఇంక ఇది ఒకటి ఉంది 15.6. భాగించండి. 3 5 15, 3 2 6. ఓకేనా, ఇది సరాసరి అండి. క్లియర్ కదండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 12. ఒక బస్సు 92.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 2.5 గంటలు పడుతుంది. స్థిర వేగంతో బస్సు మొత్తం దూరం ప్రయాణిస్తే అది 1 గంటలో ప్రయాణించే దూరం ఎంత? ఓకేనా, 2.5 గంటల్లో ఇన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే 1 గంటలో ఎంత దూరం ప్రయాణిస్తుంది అన్నాడు. ఓకేనా, 1 గంటలో ఎంత దూరం ప్రయాణిస్తుంది అన్నాడు. మనం ఏం చేయాలి? 2.5 గంటలకి 92.5 కిలోమీటర్లు పడుతుంది. ఓకే, 1 గంటకి ఎన్ని కిలోమీటర్లు అంటే మనం ఏం చేయాలండి? 92.5ని 2.5తో భాగించాలి. ఓకేనా, 92.5ని 2.5తో భాగిస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 అంకె ముందే పాయింట్ ఉంది, ఇక్కడ 1 అంకె ముందే పాయింట్ ఉంది. అంటే మనం దేంతో గుణించాలండి? 10తో గుణిస్తే పాయింట్ రిమూవ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మన ఫైనల్ ఆన్సర్ ఏంటి? 925.25. దీని వాల్యూ ఎంతో మనం డివిజన్ చేసి చెప్తామండి. సో డివిజన్ మనం ఎలా చేయాలి? నార్మల్గా అయినా చేయొచ్చు, అది క్యాన్సిల్ అయినా చేయొచ్చు. 5 5 25, 5 1 5, 42, 5 8 40, 25, 5 5 25. నెక్స్ట్ 5 1 5 3 15, 5 7 35. ఇది 1 గంటలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందండి? 37 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఎగ్జాంపుల్ 12. నెక్స్ట్ అభ్యాసం 6 అండి. సో దశాంశ సంఖ్యలు అనే చాప్టర్ లో మనకి లాస్ట్ అభ్యాసం అండి. ఇది మీకు క్లారిటీగా మీకు అండర్స్టాండ్ అయ్యి ప్రాక్టీస్ చేశారు అంటే ఇక్కడతో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్ అండి, కింది వాటిని సాధించండి. అన్ని ఏమి ఇచ్చారు? గుణకారం ఇచ్చారండి, గుణకారం ఇచ్చారు.
ఓకే ఫ్రెండ్స్, నాకు 2 చెప్తానండి, మిగతావి మీరే చేయండి ఫ్రెండ్స్. ఏది 6th 7th చెప్తానండి. 6th 7th చెప్తా. 210.01 ఇంటూ 5, 5 ఒకట్ల 5, 0 0, 5 ఒకట్ల 5, 5 రెండ్ల 10. అవునా? ఇది ఒక అంకె 2 అంకెల ముందు పాయింట్ ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా ఏం చేయాలి, 2 అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 1050.05. ఓకే, ఇది మన ఆన్సర్ అండి. 7th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 2 ఇంటూ 0.86. ఇప్పుడు 3 ఇంటూ 4 చేసినా 4 ఇంటూ 3 చేసినా మనకేమొస్తుంది ఆన్సర్ సమానంగా వస్తుంది. ఇలా రాసుకున్నా దాని మీనింగ్ ఒకటే అండి గుణకారంలో. కాబట్టి ఏం చేస్తారు, 2 ఇంటూ 0.86 అనే దాన్ని 0.86 ఇంటూ 2గా రాసుకోండి. ఓకే, ఇప్పుడు గుణించండి ఫ్రెండ్స్. 2 6ల 12, 2 8ల 16 ప్లస్ 1 17, 2 0 0. ఇక్కడ 2 అంకెల ముందు పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 అంకెల ముందు పాయింట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందండి, 1.72 అనేది మన ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. క్లియర్ కదండి? రిమైనింగ్ మీరే చేయండి ఫ్రెండ్స్. రిమైనింగ్ అనేది మీరే చేయండి, ఎందుకంటే మనకి ఎంత విన్నామో అంత ప్రాక్టీస్ చేయడం కూడా ముఖ్యం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 2nd క్వశ్చన్ అండి. దీర్ఘచతురస్రం వైశాల్యం ఎంత అన్నాడు. దీర్ఘచతురస్రం వైశాల్యం ఫార్ములా ఏంటి, పొడవు ఇంటూ వెడల్పు, అంటే 6.2 ఇంటూ 4, 4 2 8, 4 6 24. ఒక అంకె ముందు పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక అంకె ముందే పాయింట్ పెట్టుకోవాలి. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, 24.8 సెంటీమీటర్ స్క్వేర్ లేదా చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ 3rd క్వశ్చన్ అండి. ఇక్కడ చూసారు అంటే అన్ని ఏముంది, 10 లేదా 100 లేదా 1000. అవునా? వీటితోనే ఎలా గుణించాలో ఒక అభ్యాసం ఇచ్చారండి, ఒక క్వశ్చన్ ఇచ్చారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. 10తో గుణిస్తే ఏమవుతుంది, 100తో గుణిస్తే ఏమవుతుంది, 1000తో గుణిస్తే ఏమవుతుంది మనం చేసాము. నేను ఈచ్ వన్లో ఒక క్వశ్చన్ చెప్తానండి, మిగతావి మీరే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు 4th క్వశ్చన్ చెప్తాను, నెక్స్ట్ ఇవన్నీ మీరు చేస్తారు. 6th క్వశ్చన్ చెప్తాను, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చెప్తానండి. ఈ 3 క్వశ్చన్లు చెప్తాను ఫ్రెండ్స్, మిగతావి మీరే చేయండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే మీకు ప్రాక్టీస్ ముఖ్యం, ప్రాక్టీస్ ముఖ్యం. 4th క్వశ్చన్ 168.07 ఇంటూ 10. ఓకేనా? ఇక్కడ ఏమైందండి, 10 అంటే ఒక 0 ఉంది. 10తో గుణిస్తే ఏమవుతుంది, పాయింట్ అనేది ఒక స్థానం కుడివైపుకి జరుగుతుంది. అంటే పాయింట్ ఏమవుతుంది, ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడికి రావాలండి. ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, 1680.7. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ కదండి? ఇక్కడ 0 ముందున్న పాయింట్ 0 తర్వాతకు వస్తుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ అండి. 6th క్వశ్చన్ 156.1 ఇంటూ 100. ఇప్పుడు ఏం చేయాలండి, 2 సున్నాలు ఉంది కాబట్టి పాయింట్ ఏమవ్వాలి, 2 స్థానాలు కుడివైపుకి జరగాలి. 2 స్థానాలు కుడివైపుకి జరగాలి. ఇప్పుడు ఇక్కడున్న పాయింట్ ఇక్కడికి వస్తుంది. ఇంకో స్థానం లేదు కాబట్టి, అంటే ఇంకో అంకె లేదు కాబట్టి మీరేం చేయాలి, 0 పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 0 పెట్టుకోవాలి. ఓకేనా? అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 0 తర్వాత పాయింట్ వస్తుంది. అప్పుడు మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 15610. ఓకే ఫ్రెండ్స్, లేదు కదండి? ఇంకో అంకె లేదు అంటే మనం ఏం చేయాలి, ఎక్కడైనా సరే 0 పెట్టుకుంటే సరిపోతుందండి. ఒక అంకె ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఇంకో అంకె లేకపోతే 0 పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్ అండి. 0.03 ఇంటూ 1000. 0.03 ఇంటూ 1000. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 అంకెలు ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలే ఉంది. ఇంకో అంకె లేదు కాబట్టి ఏం చేయాలి, 0 పెట్టుకోండి. ఇప్పుడు పాయింట్ ఏమవుతుంది, ఇప్పుడున్న పాయింట్ 1 2 3 స్థానాల కుడివైపుకి జరిగి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, 0030. అంటే 30 అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. క్లియర్ కదండి? ఒకసారి మీరు అన్ని చెయ్యండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెడితే నేను మీకు ఆన్సర్ అనేది ఇస్తానండి. ఓకే ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. మీకు ఆన్సర్ రాకపోతే నాకు కామెంట్స్ పెట్టారంటే మీకు రిప్లై ఇస్తాను, మీకు క్లియర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 4th క్వశ్చన్. ఒక మోటారు బైక్ 1 లీటర్ పెట్రోలుతో 62.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.
అదే వాహనం 10 లీటర్ల పెట్రోలుతో ఎంత దూరం ప్రయాణించగలదు? ఓకేనా? 1 లీటర్ పెట్రోలుతో 62.5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే 10 లీటర్లతో ఎంత దూరం ప్రయాణిస్తుంది? సపోజ్ 1 లీటర్తో ఒక 50 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు అనుకోండి. ఇప్పుడు ఒక 3 లీటర్ల పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణించవచ్చు? 3 ఇంటూ 50 150 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అంటే ఏం చేసాం ఇక్కడ 50ని 3ని గుణించామండి. సేమ్ 62.5 ఇంటూ 10, ఓకేనా? ఇంటూ 10 చేయాలి. ఇక్కడున్న పాయింట్ ఏమవుతుంది? ఇక్కడికి రావాలి. అంటే ఎన్ని కిలోమీటర్లు? 625 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు ఫ్రెండ్స్. ఓకే కదండి? మనం ఏం చేయాలి? 62.5ని 10తో గుణిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ అండి. ఇక్కడ చూసారు అంటే మీకు మల్టిప్లికేషన్ గుణకారం అనేది డిఫరెంట్ నెంబర్స్ తో ఇచ్చారు. ఓకే, ఇది కూడా మనం చేసామండి. ఎలా చేయాలి? పాయింట్ ఉన్నా పాయింట్ లేదు అనుకుని సాల్వ్ చేయండి. ఫైనల్ ఆన్సర్ ఏం చేస్తారు? క్వశ్చన్ లో ఎన్ని అంకెల ముందు పాయింట్ ఇచ్చారు, ఆన్సర్ లో కూడా అన్ని అంకెల ముందు పాయింట్ పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఓకే కదండి? మీకు కొన్ని క్వశ్చన్స్ చెప్తానండి, మిగతావి మీరే చేయండి ఫ్రెండ్స్. ఇంకేది కావాలండి? ఈ 3 క్వశ్చన్లు చెప్తాను ఫ్రెండ్స్, రిమైనింగ్ మీరే చేయండి. థర్డ్ క్వశ్చన్ 0.2 ఇంటూ 210.8. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 210.8 ఇంటూ 0.2గా రాసుకోవచ్చు. 2 8ల 16, 2 0ల 0 ప్లస్ 1 1, 2 1ల 2, 2 2ల 4. ఇప్పుడు 0తో గుణించినామంటే మొత్తం 0 అయిపోతుంది కాబట్టి వదిలేయండి ఫ్రెండ్స్. ఇది మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్. పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలంటే మీకు క్వశ్చన్. పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలండి? ఇక్కడ 1 అంకె ముందు పాయింట్ ఉంది, ఇక్కడ 1 అంకె ముందు పాయింట్ ఉంది. అంటే మొత్తంగా చూసుకుంటే 2 అంకెల ముందు పాయింట్ ఉంది. ఆన్సర్ లో కూడా ఏం చేయాలి? 2 అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి. అప్పుడు మన ఆన్సర్ ఏంటి? 42.16 అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 6th క్వశ్చన్ అండి. 11.2 ఇంటూ 0.10. ఓకేనా? 0.10. ఇప్పుడు ఏం చేయాలి? 10తో గుణించండి. ఒకేసారి 10తో గుణించండి ఫ్రెండ్స్. 10 2ల 20, 11ల 10 ప్లస్ 2 12, 11ల 10 ప్లస్ 1 11. ఇంకా 0తో గుణిస్తే మనకి అన్ని 0లు వస్తుంది కాబట్టి లీవ్స్. ఇప్పుడు చూడండి, మొత్తం ఇక్కడ ఎన్ని అంకెల ముందు పాయింట్ ఉంది? 1 2 3. ఆన్సర్ కూడా ఏం చేయాలి? 1 2 3, 3 అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందండి? 1.12 అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే కదండి? నెక్స్ట్ 9th క్వశ్చన్ ఫ్రెండ్స్. 9th క్వశ్చన్ 101.01 ఇంటూ 0.01. ఇప్పుడు చూడండి, 1 1ల 1 0, 1 1ల 1 0 1. అన్ని 0లు ఉంది కాబట్టి ముందంతా మనం ఇంకా స్టాప్ చేసేయచ్చు. ఇప్పుడు మొత్తం ఎన్ని అంకెల ముందు పాయింట్ ఉంది? ఇక్కడ 2 అంకెలు, ఇక్కడ 2 అంకెలు. అంటే మొత్తం 4 అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే 1.0101 అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. క్లియర్ కదండి? మనకి డెసిమల్ నంబర్స్ లో గుణకారం భాగహారం కొంచెం ఇబ్బంది పడచ్చు కొంతమంది, కాబట్టి ఇది మనకి కేర్ఫుల్ గా క్లియర్ గా నేర్చుకుంటే మనకి ఎగ్జామ్ లో ప్రాబ్లమ్స్ ఉండవండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 6th క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దామండి. మనకేమి ఇచ్చాడు? ఈ క్రింది వాటిని సాధించండి అన్నాడు. సాధించండి అంటే క్వశ్చన్ లో ఏమి ఇచ్చుంటే అది చేయాలండి. ఇక్కడ డివిజన్ ఇచ్చాడు, అంటే వీటన్నిటిని మనం భాగహారం చేయాలండి. సో ఎలా చేయడం ఆల్రెడీ చూసామండి ఎగ్జాంపుల్స్ ద్వారా, కొన్ని మోడల్స్ ద్వారా. ఏం చేయాలి? బై 100 ఆర్ 10 ఆర్ 1000. సో దీంతో డివిజన్ చేయడం మనకి ఈజీ అండి, డైరెక్ట్ గా చేయొచ్చు. అది కాకుండా రిమైనింగ్ నెంబర్స్ అంటే 5, 0.5, 23, 0.57 ఇలాంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం కొంచెం ఇబ్బంది పడచ్చు, అవునా? సో జీరోస్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా సాల్వ్ చేస్తాము. జీరోస్ కాకుండా వేరే నెంబర్స్ ఇచ్చినప్పుడు మనము వేరే ప్రాసెస్ ఫాలో అవ్వాలండి. 1 by 1 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 2.3 by 100. 2.3 by 100. దీన్ని ఎలా డివిజన్ చేయాలండి? హారంలో 0లు ఉన్నాయి. 0లు అంటే మనం డైరెక్ట్ గా సాల్వ్ చేయొచ్చండి. 0లు అంటే ఎలా సాల్వ్ చేయాలి? హారంలో ఎన్ని 0లు అయితే ఉందో లవంలో అన్ని అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, హారంలో 2 0లు ఉంది కాబట్టి లవంలో 2 అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి. మనకేమో లవంలో 2.3 ఉంది, అంటే 23 అనుకోండి.
పాయింట్ ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ ఉంది పాయింట్. అంటే మనం ఏం చేయాలి, 2 అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి. అంటే 1, ఇంకో అంకె లేదు కాబట్టి 0 పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అంటే పాయింట్ ఇక్కడికి వస్తుందండి. ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, 0.023. 0.23 అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. క్లియర్ కదండి. హారంలో ఎన్ని సున్నాలు అయితే ఉంటుందో లవంలో అన్ని అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ ఇక్కడ ఉంది అంటే 1, ఇంకో అంకె లేదు కాబట్టి 0 పెట్టుకుంటామండి. 0 పెట్టుకుంటాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 0.023. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ మనం సున్నాలు అనేవి సాల్వ్ చేద్దామండి, తర్వాత రిమైనింగ్ సాల్వ్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ 44.3/10. 44.3/10. హారంలో 1 సున్నా ఉంది కాబట్టి లవంలో మనం ఏం చేయాలి, 1 అంకె ముందు పాయింట్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడున్న పాయింట్ ఇక్కడికి వస్తుందండి. ఓకే, అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, 44.43. 4.43 ఇక్కడున్న పాయింట్ ఇక్కడికి వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫోర్త్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటండి, 127.1/1000. 0.1/1000. హారంలో ఎన్ని సున్నాలు ఉన్నాయండి, 3 సున్నాలు ఉన్నాయి. అవునా, అంటే లవంలో మనం ఏం చేయాలి, 3 అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి. అంటే 1, 2, 3. అంటే పాయింట్ ఎక్కడ వస్తుందండి, ఇక్కడ వస్తుంది. అంటే 0.1271. 0.1271 అనేది మన ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు క్లియర్ గా ఉందండి, అన్ని సున్నాలే కాబట్టి మనం ఈజీగా సాల్వ్ చేసాం. బట్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయండి, సున్నాలు లేవు. అవునా, సున్నాలు లేవు. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సెకండ్ క్వశ్చన్ అండి, 0.45/5. 0.45/5. ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే పాయింట్ అని రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్. పాయింట్ ని రిమూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ పాయింట్ ని రిమూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి, పాయింట్ తర్వాత 2 అంకెలు ఉంది కాబట్టి 100తో గుణించాలి ఫ్రెండ్స్. పాయింట్ తర్వాత 2 అంకెలు ఉంటే 100తో గుణిస్తే పాయింట్ రిమూవ్ అయిపోతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే 0.45ని 100తో గుణిస్తే 45 అవుతుంది. ఓకే, మనం ఆల్రెడీ గుణకారం నేర్చుకున్నామండి. 0.45ని 100తో గుణిస్తే ఏమవుతుంది, పాయింట్ రిమూవ్ అయిపోతుంది. పాయింట్ రిమూవ్ అయిపోతుంటే దాని వాల్యూ ఏంటి, 45 అనేది దాని ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు లవాన్ని మనం గుణిస్తే సరిపోదని అదే నెంబర్ తో హారాన్ని కూడా గుణించాలి. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, 45/100. 45/500. 45/500. 5 హండ్రెడ్స్, 5 9s are 45. ఆన్సర్ ఏమవుతుంది, 9/100. అంటే 9/100 అంటే మళ్ళీ హారంలో సున్నాలు వచ్చింది. ఎన్ని సున్నాలు ఉంది, 2 సున్నాలు ఉంది కాబట్టి ఎన్ని అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి, 2 అంకెల ముందు. ఇంకో అంకె లేదు కాబట్టి 0 పెట్టుకుంటాం. అంటే 2 అంకెల ముందు పాయింట్ పెడితే ఏమవుతుంది, 0.09 అనేది మన ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక ప్రాసెస్ అండి, ఇది ఒక ప్రాసెస్. ఓకే, ఇంకా మనం ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది అనుకోండి, డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసేయచ్చు. 0.45/5. హారంలో పాయింట్ లేవు, లవంలో మాత్రమే పాయింట్ ఉంది. క్యాన్సిల్ పోయేట్టుగా ఉంటే మనం డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసేయచ్చు అండి. డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసేయచ్చు. 5 1 5, 0.4. 5తో డివైడ్ కాదు కాబట్టి 0 పెట్టుకుంటాము. నెక్స్ట్ 45 వస్తుంది. 5 9 45. ఓకేనా. 0.09 అనేది మన ఆన్సర్ అవుతుందండి. డైరెక్ట్ గా క్యాన్సిల్ చేయొచ్చు. అంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటే డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసేయచ్చు. మీకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది ప్రాబ్లం అనుకుంటే ఆ పాయింట్ ని రిమూవ్ చేసిన తర్వాత మీరు సాల్వ్ చేయొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మన సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దామండి. ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. 7/3.5. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటండి, 7/3.5. 7/3.5. మనం ఆల్రెడీ 2 మెథడ్స్ చెప్పుకున్నామండి. పాయింట్ రిమూవ్ చేయడం ఒకటి, లేదా డైరెక్ట్ గా క్యాన్సిల్ అయ్యేట్టుగా ఉంటే క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఇది డైరెక్ట్ గా క్యాన్సిల్ అవుతుందండి. 3.5 1s, 3.5 2s. ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి, 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. లేదు
నాకు తెలియదు అనుకుంటే ఏం చేయాలి, పాయింట్ ని రిమూవ్ చేయాలి. పాయింట్ ని రిమూవ్ చేయాలంటే మీనింగ్ ఏంటండి, ఇక్కడ బాయిన తర్వాత ఒక అంకె ఉంది కాబట్టి మనం 10తో గుణించాలి. హారాన్ని 10తో గుణించినప్పుడు లవాన్ని కూడా మనం 10తో గుణించాలి ఫ్రెండ్స్. అప్పుడు 7 × 10 70, 3.5 × 10 35. అంటే పాయింట్ రిమూవ్ అయిపోతుంది, అదే నెంబర్ మనకు ఆన్సర్ గా వస్తుంది. 3.5 అంటే 35, 31 32. మనకు ఆన్సర్ ఏమైంది, 2 అయింది. సో ఎలా చేసినా మనకు ఆన్సర్ ఒకటే వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఏది సింపుల్ గా అనిపిస్తే ఆ మెథడ్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది మనకి, 6th క్వశ్చన్ అండి. 88.5 by 0.15. 88.5 by 0.15. 0.15 ఉందండి. ఇక్కడ హారంలోను పాయింట్ ఉంది, లవంలోను పాయింట్ ఉంది. మనం ఏం చేయాలి, పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని అంకెలు ఉంది, 2 అంకెలు ఉంది. ఇక్కడ ఎన్ని అంకెలు ఉంది, 1 అంకె ఉంది. సో ఎక్కువ అంకెలు ఏదంతో ఎక్కువ అంకెలు ఎక్కడ ఉంటుందో దాంతో మనం గుణించుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలు ఉంది కాబట్టి 100తో గుణించాలి. దీన్ని కూడా అప్పుడు 100తో గుణించాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకే అంకె ఉంది కాబట్టి మనం 10తో గుణించకూడదండి. ఎక్కువ అంకెలు ఏదుంటే ఆ నంబర్ తోనే గుణించాలి. అంటే పాయింట్ తర్వాత 2 అంకెలు ఉంది కాబట్టి మనం దీన్నే తీసుకోవాలండి. పాయింట్ తర్వాత 1 అంకె ఉంటే తక్కువ ఉండే తీసుకోకూడదు, ఎక్కువ ఉండే వాల్యూనే మనం తీసుకోవాలి. 2 అంకెలు ఉంది కాబట్టి 100తో గుణించాలి. 1 అంకె ఉంటే 1 అంకె తీసుకోకూడదు. ఓకేనా, ఇదండి. అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, ఒక పాయింట్ కి 1 సున్నా పోతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది, 8850. ఓకేనా, 88.5 × 100 ఎంత అండి, 885. పక్కన ఒక 0 వస్తుంది. అంటే ఒక పాయింట్ తో 1 అంకెకి 1 సున్నాకి పోతుంది, ఇంకో 0 వస్తుంది. అంటే 8850. ఇక్కడ 2 అంకెలు 2 సున్నాలు పోతే మనకి జస్ట్ 15 వస్తుందండి. ఓకేనా, 0.15 × 100 ఎంత అండి, జస్ట్ 15. ఓకే, 2 సున్నాలకి 2 అంకెలకి క్యాన్సిల్. ఇప్పుడు మనకి నార్మల్ డివిజన్ అయిపోయిందండి. ఇప్పుడు సాల్వ్ చేయడం మనకి ఈజీ. ఎలా, 15 3 75, 15 9 135 0. ఓకే, ఇప్పుడు మన ఆన్సర్ ఏంటండి, 390 అనేది ఇక్కడ మన ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్ అండి. ఏమి ఇచ్చారు మనకి, 0.4/20. 0.4/20 ఇచ్చారండి. ఇక్కడ కూడా మీరు పాయింట్ రిమూవ్ చేసేట్టుగా చేయండి, లేదా నార్మల్ డివిజన్ చేయండి. ఇక్కడ చూడండి, 2 10ల 2 0.2. ఓకే, 0.2/10. ఎందుకంటే క్యాన్సిల్ చేసినాము, ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 0 వస్తుంది కాబట్టి క్యాన్సిల్ చేసేసామండి. ఇప్పుడు 0 వచ్చింది. 0 వచ్చితే ఏం చేయాలి, పాయింట్ ని ఒక ప్లేస్ లెఫ్ట్ కి జరపాలండి. అంటే ఇక్కడున్న పాయింట్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, 0.02. 0.02 అనేది మన ఆన్సర్ అవుతుందండి. క్లియర్ కదండి. హారంలో ఎన్ని సున్నాలు ఉంటే అన్ని అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి. అంటే 1 అంకె ముందు పాయింట్ పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడున్న పాయింట్ 1 అంటే ఇక్కడికి వస్తుందండి. అప్పుడు ఏమవుతుంది, 0.02 అంటే 0.02 అనేది మన ఆన్సర్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, అందరికి క్లియర్ కదండి. సో మనము ఈ 6th క్వశ్చన్ లో అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం జరిగిందండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా ఇంకొకసారి విన్నారంటే మీ క్లారిటీ వస్తుందండి. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఒక క్రమ బహుభుజి యొక్క భుజం పొడవు 3.5 సెంటీమీటర్లు, దాని చుట్టుకొలత 17.5 సెంటీమీటర్లు అయినా ఆ బహుభుజికి భుజాలు ఎన్ని అన్నాడు. అంటే ఆ బహుభుజికి గల భుజాలు ఎన్ని అంటాడు. భుజాలు ఎన్ని అంటే మనం ఏం చేయాలంటే చుట్టుకొలత బై ఆ ఒక భుజం పొడవు అండి, ఒక భుజం పొడవు. ఓకేనా, ఎన్ని భుజాలు అన్నప్పుడు మనం ఏం చేయాలి, చుట్టుకొలతని భుజం పొడవుతో భాగించాలి. అంటే చుట్టుకొలత ఎంత, 17.5, భుజం పొడవు ఎంత, 3.5. ఓకే, ఇక్కడ పాయింట్ తర్వాత 1 అంకె ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత 1 అంకె ఉంది. అవునా, కింద పైన 2 చోట్ల ఒకే అంకె ఉంది కాబట్టి పాయింట్ ఉన్నా మనం లేదనుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు, 175/35 ఇట్లా రాసుకోవచ్చు అండి. ఎందుకంటే 2 చోట్ల పాయింట్ తర్వాత ఒకే అంకె ఉంది. ఒకే అంకె ఉంటే మనం ఏం చేస్తాము, ఇక్కడ 10తోనే గుణిస్తాము, ఇక్కడ 10తోనే గుణిస్తాం. అప్పుడు ఏమవుతుంది, పాయింట్ రిమూవ్ అయిపోతుంది. కాబట్టి పైన కింద ఒకే అంకె ఉన్నప్పుడు లేదా 2 అంకెలే ఉన్నప్పుడు మనం ఆ వాల్యూ మొత్తాన్ని అలాగే రాసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని చేయాలి.
క్యాన్సిల్ ఎలా చేస్తామండి? 35తో డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుందా? 35 70, 35 5లా 35లా క్యాన్సిల్ అవుతుందండి. ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి? 5. అంటే మొత్తం ఎన్ని భుజాలు ఉంటాయండి? 5 భుజాలు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 35 ఒకట్లా 35 35 5లా 175, 3 5లా 15 150, 5 5లా 25 25, 151 25 175 ఫ్రెండ్స్. ఇది మన 7th క్వశ్చన్ అండి. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఈ ఎక్సైజ్ లో మనకి లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. చూద్దాం. ఒక ప్రదేశంలో 7 గంటల కాలంలో 0.896 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయినా 1 గంటలో పడిన సగటు వర్షపాతం ఎంత? 7 గంటల్లో ఇంత వర్షపాతం నమోదైతే 1 గంటలో ఎంత పడింది అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలండి? దీంతో భాగించాలి. అవునా? సింపుల్. 0.896 by 7. క్యాన్సిల్ పోయేది కూడా డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తామండి. క్యాన్సిల్ పోతుందా? 0 పాయింట్ అలాగే పెట్టుకున్నాయండి. 7 ఒకట్ల 7, 1 ఉంటుంది 19, 2 14, 5 ఉంటుంది 56, 7 8 56. అంటే మన ఆన్సర్ ఏంటండి? 0.128 సెంటీమీటర్ల వర్షపాతం 1 గంటలో నమోదవుతుంది. ఓకే ఫ్రెండ్స్, 7 గంటల్లో ఇంత నమోదైతే 1 గంటలో ఎంత అన్నప్పుడు మనం ఏం చేస్తాము? దీంతో భాగిస్తామండి. ఇది మన క్వశ్చన్ కి ఆన్సరు. ఇక్కడితో మనకి ఈ ఎక్సైజ్ కంప్లీట్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం మనకి డెసిమల్ నంబర్స్ అంటే దశాంశ సంఖ్యలు అనే టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం మనము ఈ టాపిక్ ని 4 వీడియోస్ లో డిస్కస్ చేయడం జరిగింది. అందరూ కూడా ఈ 4 వీడియోస్ ని చూసారంటే మీకు అన్నిట్లో క్లారిటీ వస్తుంది. ఎక్కడ ఎటువంటి డౌట్స్ రావండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ కూడా ఈ వీడియోస్ ని తప్పకుండా మిస్ కాకుండా వాచ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో పెట్టారంటే మీకు దానికి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.